నమస్కారం అందరికీ. నిన్న మీరు ప్రతి ఒక్కరు వీడియో చూసే ఉంటారు. ఒక వ్యక్తిని నడి రోడ్డు పైన కత్తితో దాడి చేసి 4-5 సార్లు కత్తితో పొడవడం జరిగింది. మీరందరూ చూశారు. ఓకే, అతను ఏం తప్పు చేసాడో మనకు తెలియదు. కానీ ఇష్టం వచ్చినట్టు ఇష్టరహితంగా మన ఇండియాలో ఎవరిని పడితే వాళ్ళను ఇట్లా నడి రోడ్డు మీద చంపుడు ఇంతవరకు కరెక్ట్. మన ఇండియాలో రూల్స్ చక్కగా లేవు. ఒక్క రూల్ కూడా చక్కగా లేదు. అదే మనం గల్ఫ్ దేశాలలో చూసుకున్నట్టయితే, సౌదీలో కానీ, ఖత్తర్లో కానీ, దుబాయ్లో కానీ చూసుకున్నట్టయితే ఎట్లా ఉంటాయంటే రూల్స్, ఒక వ్యక్తిని చంపితే ఎవరైతే చంపారో ఆ వ్యక్తికి అతనికి కూడా ఉరిశిక్ష చేయాలి. ఎవరైతే ఒక వ్యక్తిని చంపుతారో ఆ చంపిన వ్యక్తిని గవర్నమెంట్ ఉరిశిక్ష వేస్తుంది. ఎట్లా అంటే తలకు తల, ఎవరైతే ఒకరిని చంపుతారో వారిని కూడా గవర్నమెంట్ చంపేస్తుంది. అంటే ఇట్లాంటి శిక్షలు ఉన్నప్పుడు మన ఇండియాలో కానీ ఏ దేశంలో కానీ ఎవరు కూడా ఇష్టం వచ్చినట్టు ఇలాంటి హత్యలు చెయ్యరు. ఇతనే కాదు, మనం చాలా వరకు చూస్తాం మన ఇండియాలో ఇష్టం వచ్చినట్టు దొంగతనాలు, వేరే వాళ్ళని చంపుడు, దొంగతనాలు చేసుడు, ఎవరైతే ఒంటరిగా వెళ్తున్న ఆడవాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తీసుకుపోవడు మనల్ని చూస్తున్నాం. అదే మనం గల్ఫ్ దేశాల్లో చూసుకున్నట్టయితే దుబాయ్లో కానీ, సౌదీలో కానీ ఇక్కడ ఇట్లాంటివి ఏం జరగవు. ఎందుకంటే ఇక్కడ రూల్స్ అనేది స్ట్రిక్ట్ ఉంటాయి. గవర్నమెంట్ అనేది ప్రతి ఒక్క ప్రజల కోసం పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరి సురక్షణ కోరుకుంటుంది. మన ఇండియాలో అట్లుండే మన రాజకీయ నాయకులు గవర్నమెంట్ పరిపాలిస్తారు కాబట్టి వాళ్ళు చూసి ఉన్నట్టు పట్టించుకోకుండా ఇష్టపెడతారు. కానీ ఇంకెన్ని రోజులు ఇట్లా ప్రశ్నించేవాడు ఒక్కడు ఉండడు, అడిగేవాడు ఒక్కడు ఉండడు. ఎందుకంటే వన్ మీకు ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఇట్లా ఇష్టం వచ్చిన నడి రోడ్డు మీద నరుకుతున్నా కూడా ఎవరు ఆపడానికి వస్తలేరు. ఇట్లాంటి మన ఇండియాలో తక్కువ కావాలంటే ఒకటే ఒక మార్గం ఉన్నది. మన ఇండియాలో రూల్స్ అనేది చేంజ్ కావాలి. ఓకే, మన ఇండియాలో రూల్స్ కావాలంటే బాగా టైం పడుతుంది. కనీసం మన తెలంగాణలో అయినా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరైతే దోషులు ఉంటారో వాళ్ళకి శిక్షణ తప్పనిసరిగా తప్పు ఉంటుందో వాళ్ళకి శిక్షలు అనేది కట్టుదిట్టంగా మార్చాలని నేను కోరుకుంటున్నాను.